నగరాలు కూడా మడత పెట్టి తెలంగాణ నెంబర్ 1గా కింగుగా రికార్డులపై కుర్చీ వేసుకుని కూర్చుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు నిబద్ధత హైదరాబాద్ అద్భుతంగా పురోగమించడానికి, పారిశ్రామిక అనుకూలంగా మారడానికి దోహదం చేస్తారు. అలాగే ఒక కంపెనీ రాగానే చాలామంది చాలా రాష్ట్రాల్లో హడావిడి చేస్తూ ఉండగా హైదరాబాద్ ఈ ఏడాది వేలాది ఉద్యోగాలు కల్పించేటటువంటి 41 జీసీసీలను సాధించింది. హైదరాబాద్ బెంగళూరును దాటేసింది. దేశ జీసీసీ రాజధాని నెంబర్ 1గా నిలిచినటువంటి సందర్భం. 2025లో స్థాపితమైనటువంటి మొత్తం కొత్త జీసీసీల్లో 46% వాటా హైదరాబాద్దే. చూడండి, 46% వాటా దక్కించుకుంది. అంటే దాదాపుగా సగంకి ఈక్వల్గా ఒక 4% చూసుకుంటే 50% సగం ఆక్యుపై చేసినట్టే మనం. సో ఆ రేంజ్లో అభివృద్ధి జరుగుతుంది. సో ఇందులో ఈ వాటా హైదరాబాద్దే కావటం ఈ రంగంలో తెలంగాణ విజయానికి రేసు గుర్రంలో దూసుకుపోతున్నది అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తర్వాత 30+ జీసీసీలతో బెంగళూరుకు 2వ స్థానం దక్కింది. ప్రధానంగా బెంగళూరు అనేది క్యాపిటల్, అంటే ఏ అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంగా చెప్పుకుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్లో రావాలన్నా, లేకపోతే టెక్నికల్గా, లేకపోతే కొత్త హబ్స్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే కూడా బెంగళూరుని ముందు ప్రామాణికంగా తీసుకోవడం, లేకపోతే బెంగళూరు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంగా అక్కడ మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ ఇక్కడ హైదరాబాద్ ఆ స్థానాన్ని బీట్ చేయడానికి రీజన్ ఏంటంటే జరిగినటువంటి అభివృద్ధి చాలా కీలకం. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు ఫోకస్ చేసుకుంటూ ఆ సమన్వయ శాఖ సంబంధిత అధికారులతో, ఐటీ శాఖతో ఎప్పటికప్పుడు ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. బెంగళూరు ఎందుకు వెనకబడిందంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి, వారికి ప్రోత్సాహం అందించడం, ఇక్కడ ఉన్నటువంటి నిర్ణయాలతో పాటు అనుకూలమైనటువంటి వాతావరణం, అంటే ప్రధానంగా గ్లోబలైజేషన్ జరగాలి, లేకపోతే అభివృద్ధి జరగాలి అంటే కనుక పెట్టుబడులు రావాలంటే వారు అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని చూసుకుంటారు. వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలి, సదుపాయాలు చాలా కీలకం కావాలి. ఎందుకంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో చూసుకుంటే వాతావరణ కాలుష్యం పెరిగింది. సో బెంగళూరులో కూడా ట్రాఫిక్ విపరీతంగా, వెళ్ళాలంటే సాయంత్రం దాదాపుగా 2-3 గంటల పాటు వెయిట్ చేయాల్సినటువంటి సందర్భాలు. ఇవన్నీ కూడా చాలా నియంత్రణ. ఇంకా గవర్నమెంట్ దానిపై ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. సో ఇక్కడ ఇంకా కంపెనీస్ రావాలంటే ఆ దిశగా వెళ్ళాలి. దాన్నే ఒక డెడ్లైన్గా పెట్టుకోవడం, లేకపోతే ఒక మార్క్గా పెట్టుకున్నటువంటి సందర్భాలు, దాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు ఒక పునాది వేశారు. మొన్న శంకుస్థాపన కూడా జరిగినటువంటి సందర్భం. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ కొన్ని అంశాలు ఒకవేళ మనం మాట్లాడుకుంటే కనుక తక్కువ ఆపరేషనల్ ఖర్చులు, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చులు చాలా తక్కువగా ఉండటం, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రపంచ స్థాయిలో అంటే హైదరాబాద్ ఒకవేళ చూసుకుంటే రజనీకాంత్ లాంటి వారు కొన్ని సందర్భాల్లో చూసుకుంటే నేను అమెరికాలో ఉన్నానా, లేకపోతే వేరే స్టేట్స్లో ఉన్నానా అని ఒక ఆయన ట్వీట్ చేసినటువంటి సందర్భం. అంటే ఆ స్థాయిలో అంటే రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.